pick your juice, Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Prestige. లో ఇప్పుడు రాకెట్ రాఘవాలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. యూతే జెలస్ ఫీల్ అయ్యేంత యువ నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వేస్తున్న నాటకాలు చూద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మన యువ నేత, యువ కిరీటం, యువ తేజం, ఉడుకు రక్తం మరికొద్ది నిమిషాల్లోనే మీ ముందుకు రాబోతున్నారు. ప్రజలరా, మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. మరి యువత భవిష్యత్తు మన యువనేత చేతుల్లో ఉంది. మరి అలాంటి యువనేత రావడానికి ముందుగా మన మహిళా మండలి అధ్యక్షురాలు కిరాకు కన్యాకుమారి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద. ఇది అందరికీ ముద్దులు పెడుతుంది, నాకు తప్ప. ఇప్పుడు మహిళా మండలి అధ్యక్షురాలు కిరాకు కన్యాకుమారి గారు వేదికని అలంకరిస్తారు. సరేనండి. హలో మేడం, వేదికను అలంకరించడం అంటే కూర్చో అని అర్థం అండి. ఓ అలాగా, అలవాటు అయిపోయింది. సారీ అండి. బుద్ధులు అడిగిపోతుంది. మరి మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మన యువ నేత, యువ కిరీటం, యువ తేజం, యువ సునామీ కేడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. యువనేత. చప్పట్లు 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 గట్టిగా చప్పట్లు. జిందాబాద్ జిందాబాద్ రేయ్, వాడు యువనేత కాదురా, యువ తాత. మరి యువనేత గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. వారి గురించి మాటలు మనం చెప్పలేం. చాలా చాలా మాటలు ఉన్నాయి. మరి అదేవిధంగా వారి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక ముక్కలో చెప్తాను అధ్యక్ష. ముందుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం. వారు తన అనుభవాన్ని రంగరించి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం చేయాల్సిన మనం చేసుకుంటున్నాం. లేకుండా ఫస్ట్ నేను యువనేతను సత్కరిస్తాను. జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం. సార్ పుస్తకం, సార్ పుస్తకం, సార్ పుస్తకం పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇప్పుడు ఓపెన్ చేస్తారు పుస్తకాన్ని. అది పడిపోక ముందే ఓపెన్ చేయండి. ఈడు ఓపెన్ చేయడు, ఆగ్రహం. అయిపోయింది, పుస్తకావిష్కరణ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ముందుగా పుస్తకాన్ని కన్యాకుమారికి అంకితం చేస్తా. నీ పేరేంటో తెలుసా? నేను నా రాక్షసి. నేను నా రాక్షసి. ఇప్పుడు యువనేత కూర్చోబెట్టి చూసుకోండి బాబు, కత్తిలేక దగ్గర పని చేస్తున్నా. మరి మనం యువనేత గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం.
మరి ఆ విధంగా చూసుకుంటూ పోతున్నట్లయితే మన యువనేత గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని మరీ మరీ ఆసక్తిగా చూడాలనిపిస్తుంది. ఏమండి రే రే అని అడు తిప్పండి తిప్పండి రా. రైట్. ఇప్పుడు మన మహిళా మండలి అధ్యక్షురాలు కిరాకు కన్యాకుమారి గారిని ఇచ్చేసి మాట్లాడవలసింది మనం చేసుకుంటున్నాం. చెప్పండి చెప్పండి. కిరాకు కన్యాకుమారి గారు. నీ బాగుంది. ఏమన్నారు? సీటు ఏంటి అంటే మన పార్టీ తరఫున ఎన్నికల్లో సీట్ ఇస్తున్నా. ఓ, అలాగా. సీటు బాగుందని చెప్తున్నా. ఈ రోజు మన యువనేత గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి. ఆయన నిజంగా ఎంత గొప్పవారో మీకు సారీ కానీ నువ్వు కానీ ఎంత గొప్పవారంటే ఆయనలో ఉడుకు రక్తం చాలా బాగుంది. అలాంటి యువతనే మనం ఎన్నుకోవాలి. అర్థమైందా మీ అందరికి? ఓకే, మీ అందరి ఓటు మన యువ నాయకుడికి, మన కేడి గారికి. ఒకసారి చెప్పట్లు గట్టిగా. మరి నిజంగా మన యువనేత గురించి ఎంతో చెప్పుకుంటే మాట్లాడమంతా సరే రండి మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మన యువనేత ప్రసవిస్తారు, సారీ ప్రసంగిస్తారు. రండి. ఏం సరిగ్గా పట్టుకోండిరా. సరే ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నాను. ఇలాగా ఓ, నేను చూస్తుంటే పాట గుర్తు వస్తుంది. ఏం పాట? కిల్లాకు కిల్లాకు పుట్టించే. వీడిని చూస్తేనే నాకు చిరాకు రా. వీడు చేపెట్టిన మాట్లాడండి సార్. ఈరోజు యువత భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. ఎందుకంటే యువ నాయకుడిని కదా, యువత కోసం బాగా కష్టపడుతూ యువనేత 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 మాట్లాడండి. ఆ పిల్ల ఎవరు? నీకు నేను సరిపోదా? ఆమె కావాల్సి వచ్చిందా? మన పార్టీలో ఏమన్నా చేరుతుందేమో. అమ్మా పార్టీలో చేరతారా? సీట్ గ్యారంటీ. సార్ చెప్తాను, అది ఇంట్రెస్ట్ బట్టి చెప్తాను చెప్పింది సార్. చేరుతుందా? కర్మే. ఆ పిల్ల ఎవరు? వేరే పార్టీలో ఉన్నారు ఆడి కంగారు. వేరే పార్టీలు ఉన్నారండి. ఆద పెట్టుకున్న వాళ్ళందరూ సుక్కలు కనిపించాయి. తేడా వస్తే తోలు తీసేదాన్ని మన పార్టీలో ఉంది. ఇప్పుడు అసలు ప్రసంగానికి వస్తున్నా. ఈ దేశంలో ఈ దేశంలో మాట్లాడలేదు. మాట్లాడలేదా? ఈ దేశంలో యువత కోసం నేను పగలు రాత్రి ఏం చేస్తారు సార్? చివరి రక్తం మాట్లాడలేదా? మాట్లాడండి సార్. చివరి రక్తం బొట్టు వరకు కూడా సైనికుల పోరాడుతుంది. చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి. అరవకండి, తర్వాత ఏమిటో చెప్పండి. ఏముంది? నాకు సీట్ కన్ఫర్మ్ అన్నారు కదా. తప్పలేదు, కాకపోతే ఎవరికి ఇస్తారు? అంటే మేడం మేడం అంటే మన యువనేత గారు యువతను ఉత్తేజపరచడానికి పాదయాత్ర కార్యక్రమం చేపడతారని చెప్పారు. పాదయాత్ర. మరి మీరు జెండా ఊపితే పాదయాత్ర కార్యక్రమం జెండా? స్టార్ట్ చేయొచ్చు. ఓ, జెండా లేదు. లేదా? ఓ, అది ఊపానండి. సరే ఇప్పుడు లేపు ఏంటి? నన్ను. ఓ, నిన్న వదలరా. ఏంటి ఏంటి అడిగేస్తుడు. చప్పలు చప్పలు గట్టి కొట్టండి. ఒక అడిగేస్తుడు, ఒక అడిగేస్తుడు. అడుగు అడుగు అడుగు. ఇప్పుడు ఇంకో అడిగేస్తారు సార్. ఇంకో అడుగు ఇప్పుడే కదా మొదట అడుగు వేస్తాను. ఇంకో అడుగు వీలు చూసుకుని వేస్తాను. ఇప్పుడు ఏం చేయమంటారు మరి?
నా కోసం పాదయాత్ర చేస్తావా? చేస్తాను చేస్తావా? జిందాబాద్ యువనేతకి జిందాబాద్ యువనేత జిందాబాద్ యువనేత జిందాబాద్. ఇంకో అడిగాను సార్, అందరు చూస్తున్నారు. పట్టుకోలే. పట్టుకున్నాను. చెప్పండి చెప్పండి కొట్టండి, చెప్పండి కొట్టండి. జిందాబాద్ యువనేత జిందాబాద్ యువనేత జిందాబాద్ యువనేత జిందాబాద్ యువనేత జిందాబాద్ జిందాబాద్. ఒరే ఏడ్రాడు. అది వాడిని ఎత్తుకొని పోయింది, ఇక లాభం లేదు. మన వెళ్ళాం పర, పీడ వదిలింది. నాగబాబు గారు నువ్వు రాగానే మ్యూజిక్ వేద్దామని థాట్ నీదా లేకపోతే సంజీవ్ వాడదా? ఎవరి ఐడియా? అగ్నిస్ఖలనం అనేది నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎవరు యూత్ గాను ఎవరు వస్తావు కదా అనుకున్నా. మైండ్ బ్లోయింగ్ ఎంట్రన్స్. తర్వాత నేను మొన్నే ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంటే ఆవిడ కదలలేడు, కూర్చోబెట్టారండి. అది సినిమా వాళ్ళకి సంబంధించిన ఒక ఇది. ఆయన పిలిచారు. అమ్మాయి ఐటమ్ సాంగ్స్ చేసే ఒక యాక్ట్రెస్. ఆవిడ డాన్స్ నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంటే ఒరే సీటు బాగా ముందుకేయండిరా. వాడు చాలా వాల్యుబుల్ సీట్ పెడితే తీసుకొచ్చి స్టేజ్ దగ్గర కూర్చోబెట్టారు. కానీ ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తున్నారు రాఘవ. తెగ ఎంజాయ్ చేశాను నేను. అన్ని ఆవిడకి అంకితం ఇచ్చి. మా చుట్టాల్లో ఒక పెద్ద ఉన్నారు మామగారు. పాప అంటే ఇక్కడి నుంచి ఎలా చూస్తారు కదా అన్నీ టీవీ చూస్తుంటానండి. ఆవిడకి చాలా అలవాటు. కుర్చీ దగ్గరికి వెళ్ళిపోయి వేసుకుని కూర్చుంటే టీవీ దగ్గర క్యారెక్టర్ మాట్లాడి వెళ్ళిపోద్ది. అండ్ డిక్షనరీ బాగా చేశారు రాఘవ. నీ ఎంట్రన్స్ బాగుంది. ఫుల్ స్కిట్ సూపర్. నువ్వు ముదిరిపోయావా? నువ్వు ముదిరి ఓసరి వెళ్ళని తయారయ్యావు నువ్వు. రోజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది? ఆ ఎంట్రీ గానీ ఆ తర్వాత దిగినాక ఊపుడు గానీ అలా వదిలేస్తే వెళ్ళి అమ్మాయి మీద పక్కకి ఎక్కడ పడట్లా, కరెక్ట్ గా అమ్మాయి మీదే పడటం. టైమింగ్ ఏదైనా కూడా మాట్లాడుతుంటే దగ్గరకు వచ్చేయటం అండ్ ఏదైనా కూడా ఆవిడకి అంకితం. సో చాలా బాగా చేసాం. ఎందుకంటే చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ చూస్తూ ఉంటాం. సో మంచి కంటెంట్ తీసుకున్నారు. చక్కగా అందరికి పాలిటిక్స్ లో సీట్స్ ఇచ్చేస్తారంట. సీట్ ఇస్తామని చెప్పి ఇలాగా మరి సారీ మీరు కదా కానీ చాలా బాగుంది. అందరి కోఆర్డినేషన్ కానీ చక్కగా చేశారు.